చిత్ర 6 నగలు తీసుకురండి. మీరు చిన్న కోడలు కోసం చేయించిన నగలు తీసుకురండి. అప్పుడు అన్నీ కలిపి పంచేసుకుంటే ఒక పెద్ద పని పూర్తవుతుంది అని అంటూ ఉండగా 6 నగలు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని బాగి అంటూ ఉంటుంది. అది ఆయన గారి మాట అని బాగి అంటుండగా, మాటే కదా బాగి, మార్చేద్దాం. 6 నా ఫ్రెండ్, పైగా నా తోటి కోడలు, నేనెందుకు ముట్టుకోవద్దు అని చిత్ర అంటూ ఉంటుంది. అవి ఇప్పుడు బాగి నగలమ్మా, నా నగలున్నాయి, చిన్న కోడలు కోసం చేయించిన నగలు ఉన్నాయి కాబట్టి అవి నీకు చూపిస్తాను పదా అని నిర్మలమ్మ అంటూ ఉండగా, అంటే ఏంటి, అప్పుడే వాటాలు వేస్తున్నారా మీరు? దానికి మేము ఇక్కడ ఉండడం ఎందుకు? ఒక నగలైన ఆస్తులు కూడా వాటా వేసేశారా అని అంటూ ఉంటుంది చిత్ర. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఆస్తి వాటాల గురించి మాట్లాడుతున్నావా అని బాగి కోపంగా అంటూ ఉంటుంది. నేనా మాట్లాడేది, మీరా అని చిత్ర అంటుండగా, ఒక్క పూటకే ఆస్తి వాటాలు మాట్లాడుతున్నావు, నువ్వా నేనా అని కోపంగా ఉరిమి చూస్తూ ఉంటుంది బాగి. ఇక అంజు ఇలా అంటుంటుంది, ఏంటి చిత్ర పిన్ని, నిన్న బాగీకి కావాలనే దెబ్బ తగిలేలా చేశారు, ఈరోజేమో ఆస్తి గురించి మాట్లాడుతున్నారు, ఏమైంది మీకు అని అంటూ ఉండగా, ఏంటి ఇలా మీకు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది బాగీయేనా అని పిల్లలపై విరుచుకుపడుతుంది చిత్ర. మాకెవరూ ట్రైనింగ్ ఇవ్వలేదు, మేమే అడుగుతున్నాం అని అమ్ము అంటూ ఉండగా, అంటే మీరే నన్ను ఇన్నేసి మాటలు అంటున్నారా, మీకెంత ధైర్యం అని చిత్ర వాళ్ళపై విరుచుకుపడుతుంది. అసలు మేమేమన్నామని మీరు ఇలా అంటున్నారు? పెళ్ళికి ముందు మాతో పాటు చాలా బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆనంద్ ఆకాష్ అంటూ ఉంటారు. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు కదా, నేను వినోద్ని తీసుకొస్తాను, అప్పుడు మీ సంగతి చెప్తాడు వినోద్ అని అంటూ ఉంటుంది చిత్ర. అప్పుడు బాగి కోపంగా, వాళ్ళు కలిసి ఉండాలి, వాళ్ళు కలిసే ఉంటారు, ఏ గొడవలు పెట్టడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాగిని పట్టించుకోకుండా పైకి వెళ్ళబోతున్న చిత్రాన్ని నిర్మలమ్మ గారు ఆపి, ఇంత చిన్నదానికి గొడవెందుకమ్మా అని అంటున్నా వినకుండా పైకి వెళ్ళిపోతుంది చిత్ర. విండోలో నుండి చూస్తూ పళ్ళు కొరుకుతూ, దీనికి మా అత్తగారు సంజాయిషి ఇచ్చడం ఏంటి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. 6 లాన్లోకి వెళ్ళి వరండాలోకి వెళ్ళి వినోద్ వినోద్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిత్ర. ఇక కింది నుండి, దీనికి బుద్ధి చెప్తే బాగుండు అని చిత్రగుప్తుల వారితో 6 అంటూ ఉండగా, నువ్వు తప్పుడు పనుల కోసం నీ శక్తులు వాడొద్దు అని ఉచిత సలహా పాడేస్తాడు. కానీ అది రివర్స్ ఫైర్ అయి, నాకు శక్తులున్నాయి కదా, దానికి ఇప్పుడు బుద్ధి చెప్తా అని 6 అనుకుంటూ మెట్ల మీద నుండి దొర్లి కింద పడాలి చిత్ర అని అనేస్తుంది. దాంతో దబుక్కున్న మెట్ల మీద పడి దొర్లుకుంటూ కిందికి పడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తుంది చిత్ర. వినోద్ పరుగున వచ్చి ఏమైంది అని అంటూ పైకి లేపబోతూ ఉండగా, ఎవరో తోసినట్టు పడిపోయాను అని అంటూ బాధగా మూలుగుతుంది చిత్ర. పైకి ఎత్తుకొని వెళ్ళిపోతాడు వినోద్. ఇక రాథోడ్ అమర్తో మాట్లాడుతుండగా, కంటోన్మెంట్లోకి వెళ్ళిపోదాం పదా అని అమర్ అంటుంటాడు. రణ్వీర్ రీసెంట్గా హైదరాబాద్కి వచ్చాడంట సార్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రాథోడ్. అవునా అని అంటుంటాడు అమర్. వెళ్ళి కలుద్దామా సార్, ఏ పని మీద వచ్చాడో తెలుసుకుందామా అని రాథోడ్ అంటూ ఉండగా, నీకు ఇంకా తెలీదా అని అమర్ అడిగేస్తాడు. ఏమైంది సార్ అని రాథోడ్ అడుగుతుండగా అమర్ ఇలా చెప్తుంటాడు. అంజలికి 18 ఏళ్ళు వచ్చే వరకు రాథోడ్కి అసలు మ్యాటర్ అర్థం కాక అమర్ వివరిస్తూ ఉంటాడు. అంజలికి 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా రణ్వీర్ చేతికి ఆస్తి రాదు, ఆస్తికి అడ్డంగా ఉన్న వాళ్ళని అడ్డు తొలగించాలి అనుకుంటాడు అని అనగానే, అంటే మన అంజలి పాపకి డేంజరా సార్ అని రాథోడ్ భయపడుతూ ఉండగా, అవును మన అంజలి డేంజర్లో ఉంది అని అమర్ అంటుంటాడు. తన సొంత కూతురని చెప్పేద్దామా సార్ అని మళ్ళీ రాథోడ్ అడుగుతుండగా, అది ఇంకా డేంజర్, తెలిస్తే తీసుకెళ్ళిపోతాడు, కాబట్టి ఇంకా డేంజర్లో ఉన్నట్టే అంజలి. అసలు 7 years బ్యాక్ ఏం జరిగిందో కనిపెట్టాలి. అంజు తల్లి తనని అనాథాశ్రమంలో వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. రణ్వీర్ ఆస్తి కోసమా, ప్రేమతోనా అంజలిని వెతుకుతున్న విషయం కనిపెట్టాలి. ఆ తర్వాత నిజం చెప్పాలా లేదా అన్నది మనం కనుక్కోవాలి.
అంజలికి కుటుంబం అండా తోడు అవసరం. వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఆ అండా తోడు ప్రేమ నేను అందిస్తాను. అది నేను ఆరుకిచ్చిన మాట అని అమర్ అంటూ ఉంటాడు. తన శక్తులు ఉపయోగించినందుకు ఆరు పైన పళ్ళు కొరుకుతూ ఉంటాడు చిత్రగుప్తుల వారు. ఇక ఆరుని వెతుక్కుంటూ బాగి వచ్చి, ఏం జరిగిందో తెలుసా అక్క, నాకు శక్తులున్నాయి అని మురిసిపోతూ ఉంటుంది. ఆరు మాత్రం బాగీని చూసుకుంటూ, నాకు శక్తులున్నాయని తెలిస్తే ఏమైపోతుందో నా చెల్లి అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ తోడు దొంగలు భలే ఉన్నారు అని చిత్రగుప్తుల వారు అనుకుంటూ ఉంటారు. అప్పుడే మను కార్ లోపలికి వచ్చి ఆగుతుంది. నాకున్న శక్తులతో ఇప్పుడు ఏం చేస్తానో చూడక్క, మను కింద పడిపోయేలా చేస్తా అని అంటూ ఉంటుంది బాగి. ఇక ఆరుని చూస్తూ చిత్రగుప్తుల వారు పండ్లు కొరుకుతూ ఉండగా, ఈ ఒక్కసారి లాస్ట్ అని అంటూ మనసులో కాలు మెలికపడి మను కింద పడిపోవాలి అనగానే మను కింద పడిపోతుంది. దాంతో నవ్వుకుంటూ, చూసావాక నాకు పవర్స్ ఉన్నాయి, అందుకే నేను అనుకోగానే నా చూపు తగిలి మను కింద పడిపోయింది అని అంటూ నవ్వుకుంటూ, ఏంటి మను కళ్ళు నెత్తి మీద కాకుండా కింద పెట్టుకుని నడిస్తే బాగుండేది కదా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడే పిల్లలు కూడా వచ్చి, ఏం లేదు కదా, ఎందుకు కింద పడిపోయారా ఆంటీ అని అంటూ అంజలి దగ్గరికి వెళ్ళి, ఏదైనా బ్యాడ్ పని చేసి వచ్చారా ఆంటీ అని అంటూ ఉంటుంది. ఇంతకుముందు చిత్ర పిన్ని కూడా ఇలాగే పడిపోయింది అని ఆకాష్ చెప్తుండగా, ఇలాగే పడిపోయిందా, ఎలా ఉంది అని అంటూ పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. అంజు ఏదో నార్మల్గా తప్పు చేశావా అని అడిగితే, ఎందుకంత టెన్షన్ పడింది మను ఆంటీ అని పిల్లలు నలుగురు అనుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్తారు. పెద్దవాళ్ళు వినోద్ చిత్రాల శోభన ముహూర్తం పెట్టించడానికి పంతులని పిలుస్తారు. చిత్ర నడుం బెల్ట్తో వచ్చి కూర్చుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుండగా, మెట్ల మీద నుంచి జారి పడ్డాను అని చిత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడు నిర్మలమ్మ, మీ అన్నగారు పెట్టిన ముహూర్తానికన్నా ముందే వీళ్ళ పెళ్ళి జరిగిపోయింది, అందుకే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళ శోభన ముహూర్తం పెట్టండి అని అంటుంటుంది నిర్మలమ్మ. అప్పుడు చిత్ర మనసులో, ఈరోజు ఎలాగైనా ఈ పని జరిగిపోవాలి, వినోద్ని నా గ్రిప్లో తెచ్చుకోవాలి, పంతులు ఈరోజే ముహూర్తం పెట్టాలి అని అనుకునే లోపే గటగట మంచినీళ్ళు తాగిన పంతులు, నేను ఈ ముహూర్తం పెట్టలేను అని అనేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏదైనా సమస్య అని అడుగుతుండగా, పెద్ద సమస్య ఉంది, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉండగా వాళ్ళకి శోభన ముహూర్తం పెట్టకుండా వీళ్ళకి నేను శోభన ముహూర్తం ఎలా పెడతాను అని అనేస్తాడు పంతులు. దాంతో అందరూ అవాక్కవుతారు. మనోహరి పళ్ళు కొరుక్కుంటుంది. ఏదైనా సమస్య పంతులు గారు అని అంటుండగా, అవునమ్మా, ముందుగా మీకు శోభన ముహూర్తం పెట్టాలి అని బాగీకి చెప్తాడు పంతులు. మాకు వాళ్లకు సమస్య ఏంటి, సంబంధం ఏంటి అని అంటుండగా, లేకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నారమ్మా, ఆయన గారు అమరేంద్ర తమ్ముడు, అదే సమస్య అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇప్పుడు అమర్ బాగీలకి శోభన ముహూర్తం పెడతారా, వాళ్ళ శోభనం జరుగుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.